మీ అందరికీ. మరి ఈరోజు అయితే మరి మిద్దె తోటలో కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, కోసుకుంటాకు వచ్చాను. మరి ఆ ఫ్రూట్స్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అండి. మరి డ్రాగన్ ఫ్రూట్స్ మరి కోసుకున్న తర్వాత కొన్ని మొక్కలు అయితే మరి కొంచెం వీక్గా ఉన్నాయి, వాటికైతే నేనైతే ఎరువులు ఇచ్చుకుంటాను ఈరోజు. మరి మన మిద్దె తోటలో నేను ఏ కాయలు కోసుకుంటున్నానో, తర్వాత ఏ మొక్కలకి ఎరువులు ఇస్తున్నానో అవన్నీ మీకైతే చూపించేస్తాను, మీరు కూడా చూడండి. ఫ్రూట్స్ అయితే కోసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో చూడండి, ఇదిగోండి, అదిగోండి కాయ సరా. ఇదిగో అమ్మాయి మొక్కలు అయితే కొంచెం బలహీనంగా ఉన్నాయండి, ఇప్పుడు అట్లకైతే ఎరువులు వేయాలి. ఇదిగో కాయ డ్రాగన్ ఫ్రూట్స్ ఇదిగోండి. ఎంత మంచిగా వచ్చేసినాయో కాయలు అయితే, మా మిద్దె తోట నిండా వచ్చేసినాయి. ఇదిగో సరా, రెండు కోసుకుందాం. ఇదిగోండి చెట్లు అన్నిటిసారి వీక్ అయిపోయి కాయలు కాసి, కాబట్టి ఇప్పుడు అన్నిటికైతే మనం అయితే ఎరువు వేసేసుకుందాం. ఇప్పుడైతే కాయలు కోస్తున్నాను. కాయలండి ఇదిగోండి. చాలా హ్యాపీ చూసారా, ఇదిగోండి. కాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో, రెడ్గా ఉంది. ఎప్పుడు కాయ ఉందంటే చూపోతున్నాయి ఈ కాయలు, ఈ కొమ్మలు ఇవన్నీ ముళ్ళే. ఇదిగో ఏంటి చూసారా, మరి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగో అక్కడ కాయ ఉంది కానీ అవతల అవి అందట్లేదు. తర్వాత ఇది లోనుకుందో కాయ పై. చూసారు కదండి, ఇగోండి కాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అండి. మనం మిద్దె తోటలో వచ్చినాయండి ఇవన్నీ. ఎంత హ్యాపీయే కదా. మరి ఇప్పుడు ఏ కాయలు అయితే కోసుకున్నాం కదండి, మరి ఇప్పుడు చెట్లన్నిటికీ కొన్నిటికైతే నేను ఎరువులు ఇస్తానండి. ఆ ఎరువు ఏంటో మీకు చూపిస్తారండి. మరి చూసారు కదండి, నేనైతే కాయలన్నీ కోసేసుకున్నాను. మరి ఇదిగోండి ఇప్పుడైతే ఈ యొక్క బకెట్లు చూడండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నటువంటి బకెట్లు అండి ఇవి. మరి ఇప్పుడు అయితే కొంచెం ఎరువు తక్కువగా ఉందండి, అయితే ఇప్పుడు నేనైతే ఇట్లకి ఎరువు వేసుకుంటానండి. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఎండిపోయి తర్వాత బలం లేక మొక్కలు అయితే వాడిపోతున్నాయండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసేసి నేనైతే ఇందులో ఎరువు వేసుకుంటానండి. ఇవన్నీ పిచ్చి మొక్కలన్నీ పీకేసుకుంటున్నానండి మొత్తం లైన్గా. పిచ్చి మొక్కలన్నీ పీకేసి డ్రాగన్ ఫ్రూట్కి ఏమో మనం ఏం వేయాలి, ఎరువులు వేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్కి వేస్తాను. తర్వాత ఏ మొక్కలు అయితే బలహీనంగా ఉన్నాయో ఆ మొక్కలన్నిటి కూడా నేనైతే వేస్తానండి, జామ మొక్కలు కూడా. ఇదిగోండి ఇక్కడ ఒక పుచ్చపోద వచ్చిందండి బాగా, చూసారా. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అబ్బా కాయ కూడా వచ్చిందండి. ఇదిగో నేను చూడలేదు, ఇప్పుడే చూసాను. ఇదిగోండి పుచ్చకాయ. అమ్మో చూసారా, మిద్దె తోటలో అసాధ్యమైనది ఏమీ లేదు. పుచ్చకాయ అయితే వచ్చేసింది. ఇవన్నీ ఎప్పటికప్పుడు పీకేసుకుంటా ఉంటే మనకి బాగా వస్తుంది. చూసారా ఇందులో ఎలా వచ్చేసాయో. ఆకుకూరలు మనం పిచ్చి మొక్కలన్నీ పీకేసుకొని అప్పుడు ఎరువులు ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇలా ఉండిచ్చేసి మనం ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇవే లాగేసుకుంటుంది బలం అంతా. ఇది ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి. వీటిలో కూడా మనం ఎరువు వేయాలి. ఇవన్నీ లాగేసుకుని ఇవన్నీ ఆరిచ్చేసినాయి కొమ్మలన్నీ. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను నేనైతే. శుభ్రం చేసేసి ఇదంతా కూడా వీటి కింద అయితే మనం
ఎరువు వేయాలి. ఇది వస్తారా మొక్కలన్నీ ఎలా పెరిగిపోయి ఇవన్నీ కూడా. ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా ఏర్లు పైదాకా వచ్చేసినాయి. కాయలు అయితే కాస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అట్లా బలం కావాలి. చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీటికి ఎరువు అయితే ఇస్తానండి. పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నాను. మొత్తం ఎన్ని పీకేసి ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో మరి అన్నిటికీ పీకేస్తాను. పీకేసి ఎరువులేదు ఇచ్చేద్దాం. మొక్కలన్నీ పీకేసానండి. ఇదిగోండి ఎరువు అయితే సరే. ఇదిగోండి చూడండి. ఇదిగోండి కౌ మేనీర్ అండి ఇదంతా. ఇదిగోండి చూసారా, 2 మూటలు తెప్పించాను నేను. పశువులు కానించండి, పశువులు ఎరువండి ఇదంతా. ఇదో మూట అండి. ఇప్పుడు ఇదైతే మనం ఏం చేయాలంటే మొత్తం మొక్కలకి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి మొత్తం నేనైతే బలం కోసం అయితే ఇది ఇవ్వబోతున్నానండి. ఇది చూసారు ఎంత బాగుందో, న్యాచురల్గా ఉందండి కౌ మేనీర్. ఇదైతే ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే నేను తీసుకెళ్ళి మొక్కలుగా తీసేస్తానండి. సరే ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేను తీసుకొస్తాను, ఇంకా అక్కడ ఉంది. ఈసారి వచ్చే కాయలు చాలా బలంగా వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు పెట్టుకునేటప్పుడు పెద్ద పాటల్లో పెట్టుకోవాలండి. తర్వాత రిపోర్ట్ చేసుకోవడానికి ఉండదు, గుచ్చుకుపోతాయండి కొమ్మలో. ఇదిగోండి మొత్తం అన్నీ వేసుకుంటున్నాను లైన్గా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలన్నింటికి చాలా రోజులు అయిందండి ఎరువేసి, అందుకని చెప్పి కొంచెం డల్ అయిపోయి. అది నేనైతే ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కాబట్టి మరి ఎరువులు అయితే ఇస్తున్నాను. పశువులు ఎరువండి. ఇవన్నీ కూడా మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి. గుచ్చుకుపోతున్నాయి బాబాయ్, జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం కష్టపడి ఇలాంటివన్నీ చేసుకుంటే చక్కగా మనకైతే మంచి ఫుడ్ అయితే ఇస్తాయి, ఫ్రూట్స్ ఇస్తాయి, మంచిగా తినొచ్చు ఆర్గానిక్లో. ఈ విధంగా అయితే మొత్తం ఈ చెట్లన్నిటికీ వేసుకుంటున్నాను.